హలో గాయ్స్, వెల్కమ్ టు క్విన్సీ ఫ్యామిలీ ట్రావెల్. మనందరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో బాధలైతే పడుతూ ఉంటాం కదా! అలాంటి వారికి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. మనం మనస్ఫూర్తిగా నేను ఇది అడుగుతున్నాను కాబట్టి ఇది నాకు జరుగుతుంది అని మంచి నమ్మకంతో ఉంటే చాలు మన సమస్యలన్నీ తీరిపోతాయన్నమాట. అలాంటి ఒక దేవాలయం వచ్చేసి మనకైతే మెట్టుగూడలో ఉందన్నమాట. అద్భుతాలు చేసే ఆంతోని వారి యొక్క చర్చ్. ఇదొచ్చేసి సెయింట్ ఆంటోనీస్ స్ట్రెయిన్ అని అంటారు. ఈ చర్చ్ అయితే మెట్టుగూడలో ఉంది. మనకి సికింద్రాబాద్ నుండి చాలా దగ్గరగా ఉంటుంది. మీలో ఇదివరకు ఎవరైనా వెళ్ళుంటే, అలాంటి అద్భుతాలు జరిగిన అనుభవం మీకుంటే నాకు కామెంట్‌లో తెలియజేయండి. ఇది ఒక చర్చ్ మాత్రం కాదు, పుణ్యక్షేత్రం అనమాట. ఇక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు. కులం, మతం అలాంటి సంబంధం ఏం లేకుండా ఎవరైనా వెళ్ళి మనము ప్రార్థించుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి మెయిన్‌గా సెయింట్ ఆంటోనీ వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అయితే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇదేంటి మధ్యస్థ ప్రార్థన అని మీకు అర్థం అవ్వకపోతే నేను అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. మధ్యస్థ ప్రార్థన అంటే ఏం లేదండి. ఎవరైతే పునీతులున్నారో వారి ద్వారా మనము దేవుని నుండి అనుగ్రహాన్ని, కృపని పొందడం అన్నమాట. ఎలాగంటే, మా కోసం ప్రార్థించండి, మాకీ సమస్య ఉంది, మీరు మా కోసం దేవుణ్ణి ప్రార్థించి మాకిది జరిగేలా చెయ్యండి అని మనము పునీతులకి విన్నవించుకోవడం అన్నమాట. వాళ్ళ ద్వారా దేవుడు మన ప్రార్థన విని, వాళ్ళ ద్వారా మనకు అద్భుతాలు చేస్తాడనమాట. ఇక్కడొచ్చేసి పునీత ఆంతోని వారిది కదండీ! ఈ పుణ్యక్షేత్రం వచ్చేసి ఇక్కడైతే మనము పునీత ఆంతోని వారి మధ్యస్థంగా అయితే మనము దేవునికి ప్రార్థన చేస్తామనమాట. అంతేగాని పునీతులకే ప్రార్థన చేయడం కాదు. పునీతుని మధ్యస్థం ద్వారా మనము దేవునికి ప్రార్థన చేయడం అనమాట. ఈ పుణ్యక్షేత్రంలో వచ్చేసి ఇంకొక పద్ధతి కూడా ఉందండి ప్రార్థన చేయడానికి. మనము ఏం కోరిక కోరుకుంటున్నామో దాన్ని ఒక పేపర్ పైన రాసి, దాన్ని ప్రేయర్ చేసుకొని చిన్న దారంతో కట్టి అక్కడ చర్చి దగ్గర, స్టాచ్యూ దగ్గర అయితే మనము కడతాము. అలా కూడా కోరికలు నెరవేరుతాయని నమ్మకము. ఈ పుణ్యక్షేత్రం వచ్చేసి 1925లో అయితే స్టార్ట్ చేయబడింది. 1925లో కొన్ని తమిళ కుటుంబాలు పునీత ఆంతోని వారి యొక్క స్టాచ్యూ పెట్టుకొని మధ్యస్థ ప్రార్థన చేయడం అయితే ఆరంభించారు. అలాగా ఈ పుణ్యక్షేత్రము ఏర్పాటు చేయబడిందనమాట స్టార్టింగ్. అప్పుడొచ్చేసి ఆ స్టాచ్యూ పెట్టుకొని మధ్యస్థ ప్రార్థన వేడుకున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు అయితే జరిగాయంట. ఇలాగా అద్భుతాలు జరుగుతూ ఉండడం వల్ల భక్తులు పెరిగిపోయినందుకు వేరే కొత్త చర్చ్ పెద్దది కట్టాలని ఆలోచన చేసి 1975 ఆగస్టు 24న అయితే ఇప్పుడున్న ఈ చర్చి భవనాన్నయితే ఓపెన్ చేశారనమాట. ఆగస్టు 24, 1977 నాటికైతే ఇది పూర్తి పుణ్యక్షేత్రంగా అయితే ఏర్పడింది. ఈ చర్చి కట్టడానికి ఈ స్థలాన్ని శ్రీమతి క్లారా పీటర్ అనేవారైతే దానంగా ఇచ్చారంట ఈ చర్చికి. ఇదొచ్చేసి క్యాండిల్స్ వెలిగించుకునే ప్లేస్ అనమాట. ఇవన్నీ వచ్చేసి ఇంకా కొన్ని స్టాచ్యూస్, జీసస్ స్టాచ్యూ, సెయింట్ జోసెఫ్ స్టాచ్యూ, సెయింట్ లిటిల్ ఫ్లవర్ స్టాచ్యూ, సెయింట్ సెబాస్టియన్ స్టాచ్యూ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదొచ్చేసి ఈ చర్చి యొక్క టైమింగ్స్ అనమాట. మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు వెళ్ళి అయితే మీరు ప్రార్థించుకోండి. ఇక్కడొచ్చేసి సండే, ట్యూస్డే అయితే స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి. మొత్తము 3 లాంగ్వేజెస్‌లో అయితే హోలీ మాసెస్ జరుగుతాయి. తెలుగు, తమిళ్, ఇంగ్లీషు. మీరు ఏ లాంగ్వేజ్‌లో కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్‌లో అయితే మీరు మాస్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదొచ్చేసి ఈ చర్చికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నమాట. అద్భుత ఆంతోని వారి యొక్క స్టాచ్యూ వచ్చేసి మనకైతే గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా డోర్స్ తెరిచే ఉంటాయి. మనం ఎప్పుడైనా వెళ్లి ప్రేయర్ చేసుకోవచ్చు. మనము ప్రత్యేకంగా మాస్‌లో పార్టిసిపేట్ చేయాలంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో లేనప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే మాస్ జరుగుతా ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్‌కి కూడా వెళ్లి మనం మాస్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదొచ్చేసి చర్చ్ బయట వ్యూ. సండేస్‌లో అయితే మనకి చర్చి దగ్గర స్టాల్ కూడా ఉంటుంది. చిన్న స్టాలు. అక్కడ క్రిస్టమస్ స్టార్స్, జపమాలలు, బైబిల్స్, క్రిస్టమస్ సెట్స్, చిన్న చిన్న పశువుల పాకలు ప్రతి ఒక్క వస్తువు అయితే మనకక్కడ తక్కువ ధరలో దొరుకుతుంది.
మనకి బయట వచ్చేసి ఇంకొక స్టోర్ ఉంటుందనమాట వేరే వాళ్ళది. ఇక్కడైతే పెద్ద పెద్ద స్టాచ్యూస్ నుండి చిన్న చిన్న జపమాలల వరకు ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది ఇందులో. కలెక్షన్ అయితే ఎంత బావుందంటే మనం ఏదన్నా చర్చ్‌కి గిఫ్ట్ చేయాలనుకుంటే గూడా ఇక్కడ నుండి తీసుకోవచ్చు. ఈ స్టోర్‌లో వచ్చేసి నాకైతే మందసాలును స్టాచ్యూస్ చాలా నచ్చాయి. చాలా బావున్నాయి. చిన్న చిన్న స్టాచ్యూస్ దగ్గర నుండి చూడండి ఇదెంత పెద్దగుందో, ఇంత పెద్ద స్టాచ్యూస్ వరకైతే ఇక్కడుంటాయి. మీరు క్రిస్టమస్ టైంలో షాపింగ్ చేయాలంటే చిన్న క్రిబ్ గానీ, క్రిస్టమస్ సెట్ గానీ అలాంటివైతే చర్చి దగ్గర స్టాల్‌లో తీసుకోండి. చర్చి తరపున కాబట్టి వాళ్ళైతే చాలా తక్కువ రేటుకిస్తారు. హ్మ్. ఇక్కడ చాలా బావుంటాయి గానీ, వాళ్ళది ఓన్ కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు రేట్ తీసుకుంటారు. అక్కడైతే చర్చ్ వాళ్ళది కాబట్టి వాళ్ళు చాలా తక్కువ రేటుకైతే ఇస్తారు. మనకి కావాల్సిన ఇలాంటి పెద్ద స్టాచ్యూస్ మనకి దొరకడం అయితే చాలా కష్టము. ఈ స్టోర్‌లో అయితే చాలా బావున్నాయన్నమాట. మీలో ఎవరైనా చర్చెస్‌కి ఇలాంటి స్టాచ్యూస్ గిఫ్ట్ చేయాలనుకున్నా, ఇంట్లోకి కావాలనుకున్నా ఈ స్టోర్‌కైతే వచ్చి ఒకసారి కలెక్షన్ అంతా చూడండి. తప్పకుండా ఏదో ఒకటి తీసుకొనే వెళ్తారు. ఇక్కడ పెట్టే దీపస్తంభాలు కానీ అవి కూడా చాలా అంటే చాలా బావున్నాయి. మనం ఒకసారి తీసుకుంటే ఎన్నో సంవత్సరాలు వాడుకోవచ్చు. ఈ స్టోర్‌లో ఉన్న కలెక్షన్ అంతా మీరు కూడా ఒకసారి చూడండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.